మరి ఒకసారి మనం నిన్న ఒక మీటింగ్ వెళ్ళి అందరూ వచ్చారు, తండ్రిపాళెం బ్యాచ్. ఇక ఆ బ్యాచ్ గురించి చెప్పాలంటే నిజంగా సిగ్గేస్తుంది. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసినటువంటి నాయకుడు ఒక ఆయన. ఇంత 60 లక్షల కిలోల నెయ్యి, 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన వాళ్ళు నీతి కౌలు చెప్తున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, చలి ఎక్కువగా ఉందండి దావోస్, చలి ఎక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమ. అట్లాగే కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది గుడ్డు పోతగాలి కోడి రావాలన్నాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, బియ్యం తెలుసు కదా, బియ్యం బొక్కేసిన వాడు ఎవరు. ఇక అందరూ ఒకళ్ళు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈవీఎంలు పాల్గొంటాడు, హత్యలు చేసి జైలుకి వచ్చాడు. ఇంకొక ఆయన ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఏ రోజు మాట్లాడినట్టు వ్యక్తి, అక్రమ మద్యాలు చేసి దోచుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చూస్తా ఉంటే నిజంగా అక్కడ వచ్చినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక దొంగల బ్యాచ్ వచ్చి ఇక్కడ నీతి కౌరులు చెప్తా ఉంటే నిజంగా సిగ్గేసి చూస్తా ఉంటే సిగ్గేస్తాం. ఇవాళ మీరు ఓట్ల గురించి మాట్లాడతారా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీరు. దాదాపు 800 పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి, తరలిపోయినాయి. సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ గారు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే అమెరాన్ బ్యాటరీస్ వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయారు. సాక్షాత్తు మీ ఎంపీ గారు కియా మోటార్ సంస్థకి వెళ్ళి వాళ్ళు ప్రవర్తించినట్టు అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడే చెప్పారు నారాయణ గారు, ఎంపీ గారు ఆర్టీసీ చైర్మన్ గారు చెప్పారు, మచిలీపట్నం పోర్టుని దొంగ నాటకాలు ఆడి ఆనాడు ప్రజా ఉద్యమంతో, ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి కూడా ఉన్నట్టు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద, మచిలీపట్నం పోర్టు తీసుకెళ్లి గోగులేరు దగ్గర కట్టడానికి సాక్షాత్తు పేరు నాని గారు సంతకం పెట్టాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదు. అలాగే ఆ రోజు ఉద్యమం చేస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మమ్మల్ని, ఆమా నిరాదీక్ష చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. 2008లో ఆ రోజు ప్రజా ఉద్యమాన్ని దిగొచ్చి శంకుస్థాపన చేయించారు. కనీసం అక్కడ ఆ 2008 నుంచి ఒక సంవత్సరం కూడా జరగలేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసి గారు వచ్చారు.